కానీ మన లైఫ్ రేపు ఎలా ఉండబోతుందంటే సూర్యుడితో పని లేదు, కన్నీళ్లతో పని లేదు, దాహంతో పని లేదు, భోజనంతో పని లేదు. ఆనందము ఆనందము. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. యేసు ప్రభు రాకడికి మనమందరం ఎత్తబడాలి. ఎత్తబడతారు ఎత్తబడరా? నేను మాత్రం ఎత్తబడతారండి. నేను మొన్న ఒలివుల కొండ దిగి ముందుకెళ్తున్నా. ఒలివుల కొండ దిగి ముందుకెళ్తుంటే అక్కడ యూదులు సమాధులు కట్టారు. అక్కడ సమాధులకి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక రంధ్రం పెడతారు సైడ్. ఏంటంటే రంధ్రం పెట్టారు, మీ సమాధులకు అడిగా నేను. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? బాబురావు గారు, మెస్సియా వస్తాడు, ఈ సమాధిలో ఆత్మ ఈ రంధ్రం నుంచి పైకి వెళ్ళిద్దని చెప్పారండి వాళ్ళు. ఇళ్ళు దుంపలు దగ్గర ఎత్తబడాలి. మొన్న మా ఊర్లో ఒక అబ్బాయి ఎత్తబడ్డాడు. మా పల్లెలో ఎవరన్నా చనిపోతే మాకు పంతులు గారు ఉంటాడు, టీచర్ గారు, మాస్టర్ గారు. ఎవరైనా చనిపోతే మా పల్లెలో ఈ పంతులు గారు పుణ్యం అని చెప్పేసి ఆడికెళ్ళి తెనాలి వెళ్ళి సమాధి పెట్టుకొని తీసుకొస్తాడు అనమాట. ఒక అబ్బాయి చనిపోయాడు మా పల్లెలో. ఈ పంతులు గారు వెళ్ళి సమాధి చేసుకొని తీసుకొస్తున్నాడు. బస్సుల్లో వేసుకొని ఇస్తారు, సమాధి వేసుకునేవారుగా. బైపాస్ రోడ్లోకి పెట్టి రోడ్డు పక్కన అటు పెట్టి లారీలు ఆపుతున్నాడు. లారీలు ఆ లారీలోడు ఈ సమాధి పెట్టి చూసి మనకెంతలు ఎరబో సమాధి పెట్టని ఎవడు ఆపట్ల. ఎవడో ఒకడు ఆపాడు, పైకి ఎక్కించుకో అన్నాడు. మా పంతులు గారు లారీ వెనకాల ఎక్కించుకొని ఓ పక్కన పెట్టుకొని మేలకొండ కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత వర్షం స్టార్ట్ అయిందండి. తప్ప పడుతుంటే మా పంతులు గారు తడిచిపోతున్నాడు. పాపం భలే ఐడియా వచ్చింది, తడిచిపోతున్నాను కదరా ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి చక్కగా మూత సమాధి పెట్టిలో పడుకున్నాడు. సాగుమంది పాపం చక్కగా మూత కప్పుకున్నాడు. తప్ప పడుతుంది వర్షం. 10 నిమిషాల తర్వాత ఇంకొకడు ఆపాడు లారీ. ఈ డ్రైవర్ అన్నాడు వెనకాలకెక్కు అన్నాడు. ఈయన వెనకాలకెక్కి సమాధి పెట్టే. వామ్మో ఇదేంటి దెయ్యం నాకెంతులు అని చెప్పేసి మూలం కూర్చున్నాడు ఈయన. 10 నిమిషాల తర్వాత వర్షం తగ్గింది. లోపల పడుకున్న వాడికి అర్థమవుతుంది తగ్గిందమ్మయ్యా అని చెప్పేసి మూత తీసుకొని లేచాడు సార్. ఒక జంపు ఈడు పక్కనుడు. ఇది కాదు ఎత్తబడతాం అక్కాయిలు. యేసు ప్రభు వచ్చినప్పుడు మనము ఎత్తబడాలి. అది ఫస్ట్ 70 సింబలైజ్డ్ ద చర్చ్ నీడ్ టు రెడీ ఫర్ హిజ్ సెకండ్ కమింగ్.